పేదవాడి పక్షాన నిలబడతా, ప్రజా గొంతుకై నినదిస్తా. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. అసోసియేషన్ పరువు మరోసారి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బజారున పడింది. ఏసీఏలో రాజకీయ జోక్యం భారీగా పెరిగిపోవడంతో ఇండియన్ ప్లేయర్ సైతం ఏసీఏను విడిచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. 3 ఫార్మాట్స్లో ఆడగలిగిన ఇండియన్ ప్లేయర్ హనుమ విహారీని ఏసీఏలో తిష్టవేసిన టీడీపీ నేతలు సరైన రీతిలో ప్రోత్సహించకపోవడంతో ఏపీని వదిలి త్రిపురకు వెళ్తున్నట్లుగా చేసిన కీలక ప్రకటన ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇండియన్ టీంకి ఆడి ఏపీ కీర్తి ప్రతిష్టలు ఎక్కడికో తీసుకుని వెళ్లిన హనుమ విహారీ వంటి క్రీడాకారుడికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఘోర భంగపాటుకు కారణమైంది. గతంలో మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ గొప్పల కోసం హనుమ విహారికి అండగా ఉంటామని, క్రీడలను ప్రోత్సహిస్తామని ఫోటోలు దిగి ప్రకటన ఇచ్చిన మంత్రులు ఎవరూ ఇప్పుడు ఎక్కడా కనిపించట్లేదు. ఏసీఏ పూర్తిగా టీడీపీ నేతలతో నిండిపోవడంతో క్రీడలను పట్టించుకునే నాదుడే లేకుండా పోయాడు. దీనికి తోడు హనుమ విహారీ లాంటి సీనియర్ ఆటగాడికి సరైన ప్రోత్సాహం దక్కకపోవడంతో విహారీ త్రిపుర తరపున ఆడుతున్నట్టుగా ప్రకటించారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నూతనంగా ఏర్పడిన కమిటీలో ఏసీఏ అధ్యక్షుడిగా ఎంపీ కేసినేని చిన్ని, కార్యదర్శిగా ఎంపీ సానా సతీష్ వంటి నారా లోకేష్ సన్నిహితులకు స్థానాలు దక్కించారు. కానీ క్రీడల పట్ల ఇటువంటి అవగాహన లేకపోవడం, క్రీడల్లో కూడా రాజకీయాలను చేయడం వల్ల ఇలాంటి క్రీడాకారులు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వదిలి వేరే రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొన్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన రాష్ట్రంలో క్రీడాకారులు ఆందోళన చెందుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. విశాఖ కేంద్రంగా నడవాల్సిన ఏసీఏ విశాఖను ఎప్పుడూ మరిచిపోయిందని, వారి సొంత స్వలాభాల కోసం విజయవాడకు ఏసీఏను తరలించే పనులు సైతం పలుమార్లు చేశారని అనేక ఆరోపణలు కూడా బయటకొచ్చాయి. ఇప్పుడు క్రికెటర్ హనుమ విహారీ ఎపిసోడ్తో పూర్తిగా ఏపీ పరువు క్రికెట్ అసోసియేషన్ సాక్షిగా మంటగలిసిపోయిందని క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏసీఏ నూతన కమిటీ టీడీపీ నాయకులతో నిండిపోవడం, అసలు క్రికెట్ గురించి తెలియని వారు, బ్యాట్ బాల్ చూడని వారు కూడా ఏసీఏలో ప్రధాన పోస్టులో కూర్చొని అజమాయిషీ చలాయిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులను ఇంకెంతమందిని కోల్పోతుందో అర్థం కావట్లేదు. సీనియర్ ప్లేయర్ విహారీకి అవకాశాలు ఇవ్వకపోవడంతో భంగపాటుకు లోనై తీవ్ర ఆవేదనకు గురయ్యారు.